మనిషి యొక్క కొన్ని అజాగ్రత్తల వల్ల మన ఇంట్లోనే రకరకాల కీడులు సంభవిస్తూ ఉంటాయి. అంటే అవి మన స్వహస్తాలతో చేసుకున్నవి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం, మీ ఇంటిని అన్ని రకాల కీడుల నుండి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే మనిషి యొక్క కొన్ని అజాగ్రత్తల వల్ల మన ఇంట్లోనే రకరకాల కీడులు సంభవిస్తూ ఉంటాయి. అంటే అవి మన స్వహస్తాలతో చేసుకున్నవి. మనిషి తన ఇంటిని అన్ని రకాల కీడుల నుండి కాపాడుకోవడానికి ఇస్లాం కొన్ని సూచనలను తెలియజేసింది. అవి మనం తెలుసుకుందాం. మొదటిది, సూర్యాస్త సమయంలో చిన్న పిల్లలను బయటకు పంపకూడదు. సాయంత్రం అంటే సూర్యాస్త సమయంలో జిన్ మరియు ఇబ్లీస్లు, చెడు శైతాన్లు తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో తమ పిల్లలను ఇంట్లోనే ఆపి ఉంచాలి. సూర్యాస్తం అయిన తర్వాత బయటికి తీసుకువెళ్ళొచ్చు. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ బుఖారీ హజరత్ జాబిర్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఎప్పుడైతే రాత్రి ప్రారంభమవుతుందో అంటే సూర్యాస్త సమయంలో మీ పిల్లలను బయటకు పంపకండి, ఇంటిలోనే ఆపి ఉంచండి. ఎందుకంటే ఆ సమయంలో చెడు జిన్నాతులు మరియు శైతాన్లు వ్యాపిస్తాయి. మరలా రాత్రి బాగా వ్యాపించిన అంటే బాగా చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్త సమయం అయిన తర్వాత మీ పిల్లలను బయటకు పంపవచ్చు. కాబట్టి సూర్యాస్త సమయంలో చాలామంది అంటే మగ్రిబ్ సమయంలో చాలామంది పిల్లలను బయటకు తీసుకెళ్తుంటారు. మరీ ఎమర్జెన్సీ కండిషన్ ఉంటే తప్ప మీరు తీసుకెళ్ళకండి. ఎందుకంటే దానివల్ల వారికి కీడు కలిగే అవకాశం ఉంది. మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లింలో పిల్లలతో పాటు జంతువులను కూడా బయటకు వదలొద్దని తెలియజేయడం జరిగింది. రెండవ సూచన, నిద్రించే సమయంలో దీపాన్ని ఆర్పివేయాలి. అంటే నిద్రపోయే సమయంలో లైట్స్ అయినా దీపాలైనా ఆపివేయాలి. ఎందుకంటే ఒక్కోసారి వాటి వల్ల కీడు కలిగే అవకాశం ఉంది. మనం హదీస్ను పరిశీలిస్తే రియాదు సాలిహీన్ హదీస్ నంబర్ 1654 హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మీరు నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో మండుతున్న నిప్పును ఆర్పివేయండి. అంటే మనం నిద్రపోయే సమయంలో ఏదైనా దీపాలున్నా మంటున్నా వాటిని ఆపేయాలి. ఒకవేళ వాటిని ఆర్పకుండా ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుందో మనం మరొక హదీస్ను పరిశీలిద్దాం. రియాదు సాలిహీన్ హదీస్ నంబర్ 1655 హజరత్ అబూ మూసా అల్ అష్రీ రజియల్లాహు వారి ఉల్లేఖనం, ఒకసారి మదీనాలో ఒక ఇల్లు మొత్తం కాలిపోయింది. దాని గురించి ప్రవక్త ముహమ్మద్ వారికి తెలియజేశారు. అది విన్న ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు, అగ్ని మీ శత్రువు, మీరు నిద్రపోయేటప్పుడు తప్పకుండా ఆ అగ్నిని ఆర్పివేయండి. చూసాంగా సోదరులారా, మనం పడుకునేటప్పుడు ఒకవేళ నిప్పైనా దీపాయినా ఆపకపోతే ఒక్కోసారి ఇల్లు మొత్తం తగలబడిపోయే అవకాశం ఉంది. చాలా మందికి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దానివల్ల ఒక్కోసారి పెద్ద నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు తప్పకుండా స్టవ్లైనా హీటర్లైనా దీపాలైనా ప్రతిదీ ఆపేయాలి. మూడో సూచన, ఇంటిలో ఉండే నీటి కుండలను మూసివేయాలి, అంటే కప్పి ఉంచాలి. ఏదైనా పైన ప్లేట్ కానీ ఏదైనా అట్టముక్క కానీ పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాటిపైన మూతలు లేదా అట్టముక్కలు పెట్టకపోతే ఏదైనా క్రిములు కానీ కీటకాలు కానీ ఏదో ఒకటి హాని కలిగించేటివి అందులోకి వెళ్ళవచ్చు. అంటే చాలామంది రాత్రి పడుకునే ముందు మర్చిపోతుంటారు. దానివల్ల కొన్ని కీటకాలైనా క్రిములైనా సూక్ష్మజీవులైనా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు తప్పకుండా వాటిని మూసివేయండి. బిస్మిల్లా అని అల్లా పేరు స్మరించి మూసివేస్తే ఇంకా చాలా మంచిది. నాలుగో సూచన ఏంటంటే, రాత్రి తలుపులు మూసే ముందు బిస్మిల్లా అంటే అల్లా పేరుతో తలుపులు మూసివేయాలి. ఎందుకంటే అల్లా పేరుతో మూసివేసిన తలుపులు జిన్నాతులైనా శైతాన్లైనా తెరవలేవు. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లిం హజరత్ జాబిర్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, పాత్రలను మూసి ఉంచండి, తలుపులు మూసివేయండి, దీపాలు ఆర్పివేయండి. ఎందుకంటే అల్లా పేరుతో మూసివేయబడిన తలుపులైనా మూతలైనా శైతాన్ తెరవలేడు. కాబట్టి రాత్రి పడుకునే ముందు బిస్మిల్లా అని అల్లా పేరుతో ఈ తలుపులైనా కిటికీలైనా మూసివేయండి. శైతాన్ మీకు ఎలాంటి హాని కలిగించలేడు. మనం ఒక నిజ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ పరిశీలిస్తే ఒక ఇల్లు మొత్తం కాల్చేయడానికి ఒక చిట్టెలుక చాలు. ఈ సంఘటన తెలంగాణలో జరిగింది, నిజమైన సంఘటన. ఒక ఆఫీస్లో రాత్రిపూట ఒక ఎలుక దీపంలో మండుతున్న ఒత్తిని నోట్లో పెట్టుకొని ఒక చైర్ మీద పడేసింది, ఆఫీస్లో ఉన్న చైర్ మీద. దాని తర్వాత ఆ ఒత్తు ద్వారా చైర్ మండి ఆ చైర్ ద్వారా మొత్తం ఆఫీసే తగలబడిపోయింది. దీనివల్ల దాదాపుగా ₹1,00,00,000 నష్టం జరిగింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. చాలామంది ఏమనుకున్నారంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనుకున్నారు. తర్వాత సీసీ కెమెరాలో చూస్తే ఒక ఎలుక ద్వారా ఈ నష్టం జరిగిందని గుర్తించారు. కాబట్టి చిన్నదే అని మనం చాలా తేలిక తీసిపారేస్తుంటాం, చిన్నదాని వల్ల కూడా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటిని అన్ని రకాల కీడుల నుండి కాపాడుకోవడానికి తప్పకుండా ఈ సూచనలు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర
న్యాచురల్ సహజ సిద్ధమైన తలిబిన అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తలిబిన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.